హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సృజన. మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు దారిలో ఒక అడవి ఉంది. ఆ అడవి గురించి మా అమ్మ ఇప్పుడు మీకు చెప్తూ ఉంటుంది. మన కోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కొట్లాడుతుంది అంతే కదా సార్. దాని నిండా చాలా జింకలు, తర్వాత మనకి ఏనుగులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి అంతా. ఆడ కోతులు కూడా ఉన్నాయి. ఈ పక్క చూడండి, ఈ పక్క చూడలే. ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో మొత్తం అన్నీ కూడా జింకలు, చాలా జింకలు ఉన్నాయి. అలాగే నెమలి అన్నీ ఉన్నాయి. అంతే, ఆడికి పోయి నిదానంగా తింటది అది. త్యాగం చేసేది. మేము వెళ్ళే దారిలో నెమళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా మేము వాటికి బిస్కెట్స్ అవన్నీ వేసాము. చాలా బాగా తీసుకున్నాయి. ఎలిఫెంట్ చూడండి ఎంత అందంగా ఉందో. కానీ ఒకటి రెండు మాత్రమే కనిపించాయి, మాకు ఎక్కువ కనపడలేదు. కానీ జింకలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. జింకలన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయి. చాలా జింకలు, ఎప్పుడు నా లైఫ్లో నేను చూడలేదు ఇన్ని జింకల్ని. చాలా బాగుంది అసలు మాకు వెళ్ళే దారి అంతా కూడా. నెమలి చూడండి ఎంత బాగుందో, కలర్ కానీ. ఆ నెమలికి తర్వాత కొండముచ్చులు కూడా ఉన్నాయి అక్కడ. వాటికి మేము బిస్కెట్స్ కూడా వేసామన్నమాట. అక్కడ ఒక మాకు దారిలోనే 4-5 నెమళ్ళు ఏమో కనిపించినాయి. అందరూ 1 2 3 4 5 కెమెరాలు పట్టారు ఒకటేసారి పోతాలే సార్. ఊరే మాట్లాడుతుంది మంది ఇక్కడి నుంచి అంత గుంపు ఎవరు మాట్లాడరు. 1 సెకండ్ అంతే వాళ్ళే. వాళ్ళ బండి పోతే ఎక్కాను కదా, ఆ వీడియో చూపించాను. మిమ్మల్ని ఇచ్చిండేది. అవును, అది కూడా వచ్చినాయి. ఫోటో ఉన్నది. మాకు దారిలో మొత్తం చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఊటీ వెళ్ళామండి. మేము మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళే దారిలో అనమాట ఇవన్నీ. చాలా బాగా నచ్చింది మాకు అసలు ఆ ప్లేస్ అంతా కూడా. చాలా తొందరగా వెళ్ళాలనిపించలేదు, కానీ వెళ్ళాలి కదండి, అందుకనేసే ఇక్కడ కారు మీద కొండమొచ్చి వచ్చి కూర్చుందండి. మేము బిస్కెట్స్ తింటున్నాం. ఆ టైంకి దానికి కూడా బిస్కెట్స్ ఇచ్చాము. చూడండి ఎలా తీసుకుందో. చాలా అందంగా తీసుకుంది కదండి. తీసుకొని తింటుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఎక్కువసేపు అక్కడ ఉంచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ లోపలికి వస్తుందేమో అని మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము. ఆ తర్వాత ఇంకా తీసుకొని వెళ్ళిపోయినాం మేము. అక్కడ నెమలు కూడా తీసుకుంది బిస్కెట్. సో దానికి కూడా ఇచ్చినాం. అలాగే ఒక దారిలో మాకు ఒక 2-3 నెమళ్ళు ఏమో కనిపించినాయి అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించాయి కానీ మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ తర్వాత ఎండింగ్లో వచ్చేటప్పుడు మళ్ళీ కనిపించినాయి. మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ టూర్ అంతా. చూడండి ఎంత బాగుందో నెమలి. చాలా చాలా జింకలు ఉన్నాయి అసలు. అన్నీ ఒక్కొక్క దగ్గర చాలా చాలా గుంపులుగా ఉన్నాయి మాకు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ 1 డే అలా స్పెండ్ చేయాలి. అండ్ మీరు పొద్దున్నే కానీ వెళ్తే, పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా వెళ్తే ఇంకా చాలా రకమైన జంతువుల్ని, పక్షుల్ని చాలా చూడొచ్చు మీరు. థ్యాంక్స్ అండి ఫర్ సీయింగ్ మై వీడియో. ఇక్కడ చూడండి, నెమలకు బిస్కెట్ ఇస్తున్నాము. నెమల తీసుకుంటుంది, మా హస్బెండ్ ఇస్తున్నారు. అది తన చేతుల్లోంచే తీసుకుంది బిస్కెట్ కూడా. చాలా హ్యాపీ అనిపించింది మాకు. సో కానీ మేము ఇవ్వలేకపోయినాము, అవి వచ్చేటప్పుడు మేము ఇవ్వలేకపోయినాం దాన్ని. ఆ కోతి వెళ్ళిపోతుందండి, అటు పక్క పంపించేసినాం దాన్ని. అక్కడ నెమలి చూడండి బిస్కెట్ తీసుకున్నది ముందరకు వెళ్ళిపోయింది. సో అక్కడ ఎలిఫెంట్. మాకు చాలా బాగా నచ్చిందండి ఈ ట్రిప్పు.